అందరికీ నమస్కారం. వెల్కమ్ టు యువర్ స్టోరీస్. ఈరోజు కథ వద్దు అరుణ్, ప్లీజ్, నొప్పిగా ఉంది అంటూ అరుస్తోంది. ఆమె అరుపులు అతను పట్టించుకోవట్లేదు. నూలు పోగులేని ఆమె శరీరంపై అతని పంటిగాట్లు పెడుతూ ఆమెకు అనంతమైన బాధనిస్తున్నాడు. నొప్పితో ఆమె కళ్ళు వర్షిస్తున్నాయి. నేను రాను అనుకున్నావు కదా అంటూ ఆమె ఎద మీద పళ్ళతో కొరుకుతున్నాడు. వద్దు అరుణ్, నొప్పిగా ఉంది. నువ్వు చేసిన నొప్పి కంటే ఇదేం పెద్దది కాదు అంటూ ఆమె నడుంపై గట్టిగా నొక్కాడు. హా అనింది. ఆమె అరుపులని ఎంజాయ్ చేస్తున్నాడు. ఆమె పెదవులు అందుకొని కసిగా ముద్దు పెట్టి ఆమె పెదవికి అంటిన రక్తాన్ని నాలుకతో లిక్చేస్తూ ఆమె మెడపై కొరికాడు. వద్దు అని ఆమె ప్రతిఘటిస్తున్న ఆమె మాట వినట్లేదు. నీ అందం నన్ను ఇంటర్ నుండి పిచ్చివాణ్ణి చేసిందే. నీ మీద కోరికతో కష్టపడి చదివి నిన్ను పెళ్లి చేసుకుని ప్రతిరోజు నీ శరీరాన్ని అనుభవించాలని ఇంత కష్టపడి ఈ స్థాయికొస్తే నువ్వు వేరే వాడిని పెళ్లి చేసుకొని ఎగిరిపోవాలనుకుంటే నేను చూస్తూ ఎలా ఊరుకుంటాననుకున్నావే? నెవర్. ఈరోజు కోసమే నేను ఎదురు చూసింది. ఇన్నాళ్టికి నా కల నెరవేరింది అంటూ అతడి పాయింట్ జిప్ తీస్తూ అంటుంటే నెక్స్ట్ ఏం జరుగుతుందో ఊహించిన రేఖ భయంతో వణికిపోయింది. ఆమె భయాన్ని ఏమాత్రం లెక్క చేయకుండా ఆమె లోపలికి హార్డ్గా చేరిపోయాడు. హా అంటూ అరిచింది. ఆమె అరుపులు అతని చెవికి వినసొంపుగా వినబడుతుంటే అతనిలో కోరికలు మరింత ఉరకలు వేస్తున్నాయి. ఇక గంటపాటు అతని కోరిక తీర్చుకొని ఆమె పక్కన చేరి ఆమెను గుండెల మీదకి లాక్కొని కళ్ళు మూసుకున్నాడు. ఆమెను ప్రేమించిన క్షణాలు అతని కళ్ళ ముందు మెదిలాయి. రేఖ ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతోంది. హాయ్ రేఖ అంటూ వచ్చింది తన ఫ్రెండ్ మీనా. ఈరోజు ఇంత లేట్ అయిందేంటి? బస్ లేటుగా వచ్చింది అంటూ మాట్లాడుకుంటూ క్లాస్కి వెళ్ళారు. ఇక తను అలా నడుచుకుంటూ వెళ్తుంటే ఎదురయ్యాడు అరుణ్. హాయ్ రేఖ అంటూ షేక్ హ్యాండ్ ఇచ్చాడు. తను చెయ్యి ఇవ్వకుండా తల పక్కకు తిప్పేసింది. ఏంటి, రోజు నీ వెంట పడుతున్నానని అంత అలసైపోయానా అన్నాడు అతను. అరుణ్, మనం చాలా చిన్నవాళ్ళం. ఈ ఏజ్లో ప్రేమలు గీమలు అంటూ టైం వేస్ట్ చేసుకోవడం మంచిది కాదు. క్లాస్కెళ్ళు అంటూ కోపంగా చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయింది. వెళ్తున్న రేఖని అలాగే చూస్తుండిపోయాడు. ఈవినింగ్ కాలేజ్ అయిపోయి అందరూ బయటకు వస్తుండగా రేఖ మీనా నడుచుకుంటూ వస్తుండగా ఆమె చెయ్యి పట్టుకున్నాడు అరుణ్. ఏంటి అనింది చిరాగ్గా. ఎందుకు ఇలా చేస్తున్నావు? నీ వెంట పడుతున్నానని తక్కువ అంచనా వేస్తున్నావా? నా ప్రేమని అర్థం చేసుకోరేక. తెలివి తక్కువగా మాట్లాడకు. మన ఏజ్ ఏంటి? నువ్వు మాట్లాడే మాటలేంటి? ప్రేమకి వయసుతో పనిలేదు. అబ్బో, ఇలాంటి డైలాగులకి ఏం తక్కువ లేదు. నువ్వు ఒప్పుకునే వరకు నేను ఇలాగే వెంట పడుతూనే ఉంటాను. సో నా టైం వేస్ట్ చేయకుండా ఒప్పుకుంటే మంచిది. ఒప్పుకోకపోతే ఏం చేస్తావు? సరే, ఒక పని చేద్దాం. ఏంటి? నిన్ను వదిలిపెడతాను కానీ ఒక షరతు. ఏంటో చెప్పు. నువ్వు వదిలిపెడతానంటే ఏదైనా చేస్తాను. అయితే నాతో ఒక రాత్రి గడుపు, అప్పుడు వదిలిపెడతాను అనగానే ఒక్కసారిగా షాక్ కొట్టినట్లు బిగుసుకుపోయింది. ఏంటి మాట్లాడావు? నీకేమైనా పిచ్చా? ఇంత పచ్చిగా ఇలా మాట్లాడగలుగుతున్నావు? ఈ ఏజ్లో ఇలాంటి మాటలు ఛీ అని ఫేస్ అసహ్యంగా పెట్టింది. ఆమె ఫేస్ని అతని వైపుకు తిప్పుకొని, ఏంటి, నేను నిన్ను వదిలిపెట్టాలంటే ఏదైనా చేస్తాను అన్నావుగా, మరిప్పుడు మాట మారుస్తున్నావేంటి? నువ్వనుకున్నది ఏదీ జరగదు. నువ్వు నా శరీరం కోసమే నన్ను లవ్ చేస్తున్నట్లు నటిస్తున్నావని నాకు ముందే తెలుసు. అందుకే నీ మాటలని నేను నమ్మలేదు. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. చేస్తే నన్ను లవ్ చేయి, లేకపోతే నాతో పడుకో. రెండిట్లో ఏదో ఒకటి ఖచ్చితంగా చేయాలి. ఇవి రెండు కుదరవు గాని నన్ను వదిలేసేయి అంటూ అతని చేతిని విసిరికొట్టి అక్కడి నుండి వెళ్ళిపోయింది. వెళ్తున్న ఆమెని కన్నింగ్ స్మైల్తో చూస్తూ, నువ్వు ఎన్ని రోజులు నా నుండి తప్పించుకుంటావో నేను చూస్తాను అనుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఇక రేఖ కాలేజ్కి వస్తుండడం, అరుణ్ ఆమెను విసిగించడం రొటీన్గా మారిపోయింది. ఇక ఒకరోజు రేఖ కాలేజ్కి వస్తుండగా ఆమెను చూసి కాలేజ్ బిల్డింగ్ ఎక్కాడు అరుణ్. రేఖ అంటూ అరిచాడు. ఒకసారిగా అతని అరుపుకి కింద ఉన్న స్టూడెంట్స్ అంతా పైకి చూడడంతో బిల్డింగ్ రైలింగ్ మీద నిలబడి కనిపించాడు అరుణ్. అందరూ షాక్ కొట్టినట్లు చూస్తూ ఉండిపోయారు. రేఖ మాత్రం గుడ్లు పెద్దవి చేసుకొని చూస్తూ ఉంది. నువ్వు నా ప్రేమని యాక్సెప్ట్ చేయకపోతే ఇప్పుడే ఈ కాలేజ్ బిల్డింగ్ నుంచి దూకి చచ్చిపోతా అన్నాడు. అక్కడికి ప్రిన్సిపల్, లెక్చరర్స్ అందరూ రావడంతో ఎవరికీ భయపడట్లేదు అతను. అరుణ్ కిందకి దిగు అంటూ అరుస్తున్నారు. వాళ్ళ మాటలేవి పట్టించుకోవట్లేదు.
యాక్సెప్ట్ చేస్తావా దూకనా అంటుంటే, రేఖ అతన్ని కాపాడేది నువ్వే, త్వరగా చెయ్యి. అదేంటి సార్, నాకు అతనంటే ఇష్టం లేదు, యాక్సెప్ట్ చేసినట్లు నటించు, ఓకే చెప్పు, లేకపోతే తన ప్రాణాలు మన కళ్ళ ముందే పోతాయి అంటూ ఫోర్స్ చేయడంతో ఆలోచనలో పడింది. అవును రేఖ, ఒక నిండు ప్రాణాన్ని నీ వల్ల చనిపోవడం బాగోదు, జీవితాంతం గిల్టీగా ఫీల్ అవ్వాల్సి వస్తుంది. ఒక ఐ లవ్ యూ చెప్పు, తర్వాత ఏదైతే అది జరుగుతుంది, చెప్పవే అంటూ బ్రతిలాడింది మీనా. ఇక సరే అంటూ ఐ లవ్ యూ అరుణ్ అని గట్టిగా అరిచింది. వినబడట్లేదు అన్నాడు మళ్ళీ వినాలని. ఐ లవ్ యూ అంటూ ఇంకాస్త గట్టిగా అరిచింది. ఇక నవ్వుతూ అక్కడి నుండి కిందకొచ్చేశాడు అరుణ్. అతను ఆమె ముందుకు నవ్వుతూ రాగానే అరుణ్ చెంప చెల్లుమనిపించింది. ఏంటి, తిక్క తిక్కగా ఉందా? అసలు జీవితం అంటే ఏంటో తెలుసా నీకు? పిచ్చి పట్టినట్లుగా అలా చేస్తున్నావు? జీవితం అంటే ప్రేమ కాదు, జీవితంలో ఒక పార్ట్ మాత్రమే. అయినా ఇది లవ్ కాదు, ఇన్ఫాక్చువేషన్. ఈ ఏజ్లో అలాగే ఉంటుంది, గుర్తుపెట్టుకో అని అక్కడి నుండి వెళ్తుంటే ఆమె చేయి పట్టి దగ్గరికి లాక్కొని, ప్లీజ్ నా ప్రేమని అర్థం చేసుకో, లైఫ్ లాంగ్ నిన్ను ప్రేమగా చూసుకుంటాను అంటూ ఆరాధనగా ఆమె కళ్ళలోకి చూశాడు. అయితే ఇదే ప్రేమ, ఇంతే ప్రేమతో నువ్వు లైఫ్లో సెటిల్ అయిన తర్వాత నా కళ్ళకి కనిపించు, అప్పుడు నీ ప్రేమని యాక్సెప్ట్ చేస్తాను అనగానే ఆమె మాటని సవాలుగా తీసుకొని, ఓకే రేఖ, తప్పకుండా నేనొక మంచి స్థాయిలో నిలబడి నీ కళ్ళ ముందుకొస్తాను, అప్పుడు యాక్సెప్ట్ చేయి అని అడగను, డైరెక్ట్గా పెళ్లి చేసుకొని నిన్ను తీసుకెళ్ళిపోతాను అంటూ ఆమెను అతనికి ఫోర్స్గా మీదకి లాక్కొని నుదుటిపై ముద్దిచ్చి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అతని చేష్టలకి అలాగే బొమ్మలా నిలబడి చూస్తూ ఉంది రేఖ. అతను ఆమె ఛాలెంజ్ని సీరియస్గా తీసుకున్నాడా? అంత లేదులే, ఈ ఏజ్లో అట్రాక్షన్ మాత్రమే ఉంటుంది, ప్రేమ అంటే ఏంటో కూడా తెలీదు అనుకుంటూ మళ్ళీ నార్మల్ అయ్యి క్లాస్కి వెళ్ళిపోయింది. ఇక అలా రోజులు గడుస్తున్నాయి. రోజు విసిగించే అరుణ్ ఆ రోజు నుండి ఆమె జోలికి రావడం మానేశాడు. ఇక హాయిగా ఆమె స్టడీస్ని కంప్లీట్ చేసింది. ఇక్కడ అరుణ్ స్టడీస్ కోసం అవుట్ ఆఫ్ వెళ్ళాడు. రేఖ ఆమె చదువును పూర్తి చేసుకొని 23 ఏళ్లకు వచ్చింది. ఒక కంపెనీలో జాబ్ చేస్తూ ఇంటిని పోషిస్తోంది. ఇంట్లో వాళ్ళు కూతురు వయసుకొచ్చిందని పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నారు. ఇక అప్పటి నుండి అరుణ్ జాడ లేకపోవడంతో పెళ్లికి ఒప్పుకుంది రేఖ. పెళ్లి పందిట్లో పెళ్లి కూతురుగా ముస్తాబై కూర్చుంది. పెళ్లి కొడుకు పట్టుపంచలో కూర్చున్నాడు. ఆమె పక్కన వేద మంత్రాల సాక్షిగా ఆమె మెడలో తాళి కట్టబోతుండగా పెళ్లి కొడుకు రెక్కపట్టి వెనక్కిలాగాడు. ఎవరా అని తల తిప్పి చూసిన అతనికి 6 అడుగుల హైట్తో సన్నగా కాకుండా, అలా అని లావుగా కాకుండా మీడియం 6 ప్యాక్ బాడీతో చురుకైన కళ్ళతో చాలా హ్యాండ్సమ్గా కనిపించాడు. ఆమె మెడలో తాళి ఇంకా కట్టలేదని తలెత్తి చూసిన రేఖకి ఎదురుగా ఉన్న అరుణ్ కనిపించగానే ఒక్కసారిగా తల గిర్రున తిరిగింది. అరుణ్ అనింది అప్రయత్నంగా. అవును అరుణ్నే. అంత ఆగలేకున్నావా? మగాడు కనిపించగానే పెళ్లి చేసుకుంటున్నావు అంటున్న అతని మాటలకి అరుణ్ అంటూ అరిచింది. అరవకు, నేను మాట మీద ఉన్నాను, నువ్వున్నావా? నేను ఎక్కడ వచ్చి నీ మెడలో తాళి కట్టేస్తానో అని రాకముందే పెళ్లి చేసుకొని పారిపోవాలనుకుంటున్నావు, అంతే కదా? అయ్యో అది కాదు అరుణ్, ఇంట్లో వాళ్ళు పెళ్లి ఖాయం చేశారు, నీకోసం ఎదురు చూశాను, నువ్వు రాలేదు, నీ జాడ ఎక్కడుందో కూడా నాకు తెలీదు, అందుకే అమ్మ వాళ్ళ కోసం పెళ్లికి ఒప్పుకోవాల్సి వచ్చింది. షడప్, ఇక నీతో మాటలు అనవసరం అంటూ అతని చేతిలో ఉన్న తాళి లాక్కొని రేఖ మెడలో కట్టి అందరూ చూస్తుండగానే ఆమె చేయి పట్టి బరబరా లాక్కెళ్ళిపోయాడు. చూస్తున్న వాళ్ళందరూ విగ్రహాల్లా సినిమా చూస్తున్నట్లు చూస్తున్నారు. ఇక ఆమెను కారులో కుదేసి కార్ స్టార్ట్ చేశాడు. అతని కోపానికి భయపడి మాట్లాడించడానికి ప్రయత్నించలేదు రేఖ. ఇక కార్ ఒక పెద్ద ఇంటి కాంపౌండ్లోకి దూసుకెళ్ళింది. ఎదురుగా చూస్తున్న దృశ్యానికి కళ్ళు పెద్దవయ్యాయి. చాలా పెద్దగా ఉంది ఇల్లు. అది ఇల్లు అనడం కంటే ఇంద్రభవనం అంటే బెటర్ ఏమో. కార్ పార్క్ చేసి ఆమె చేయి పట్టి లాక్కెళ్తున్నాడు. ఎవర్రా అమ్మాయి అని అడిగినా కానీ ఎవరికి సమాధానం చెప్పకుండా తన రూమ్ వైపు అడుగులు వేస్తూ క్షణం ఆగి వెనక్కి తిరిగి, ఇది నా పెళ్ళాం, ఇప్పుడే పెళ్లి చేసుకొని తీసుకొస్తున్నాను, ఇక మీ డౌట్స్ క్లియర్ అయితే నన్ను డిస్టర్బ్ చేయకండి, ఏం జరిగినా మీకు అనవసరం అని చెప్పి ఆమెను రూమ్కి తీసుకెళ్లి బెడ్ మీద పడేసి రూమ్ డోర్ క్లోజ్ చేశాడు. ఏంటి, నేను రానని సంతోషపడిపోయి ఇక నీకు నువ్వే డిసైడ్ అయ్యి ఎవడో ఒకడు మగాడైతే చాలు అనుకొని పెళ్ళికి సిద్ధమయ్యావు కదా అంటుంటే అతని మాటలకి కళ్ళల్లో నీళ్లు తిరుగుతుంటే, షడా అరుణ్, ఏం మాట్లాడుతున్నావో నీకైనా అర్థమవుతుందా?
నువ్వు వెళ్ళినప్పటి నుండి ఒక ఫోన్ లేదు, ఒక మెసేజ్ లేదు. నువ్వు వస్తావని నేను ఎలా నమ్మాలి? అరవకు. నీకు నా మీద ప్రేమ లేదే, ఉన్నట్లు నటించావు. ఇప్పుడు నీ మీద ఎంత ప్రేమ ఉందో చూపించడానికి నేను సిద్ధమవుతున్నాను. నువ్వు కూడా తీసుకోవడానికి సిద్ధంగా ఉండు అనుకుంటూ అతని షర్ట్ రిమూవ్ చేస్తూ దగ్గరికి వస్తుంటే రేఖ గుడ్లు పెద్దవి చేసి వెనక్కి అడుగులు వేస్తూ వద్దు అన్నట్లు తల అడ్డంగా ఊపుతూ ఉంది. ఏంటే వద్దు? ఇప్పుడు మనకి పెళ్ళైంది. నువ్వు నేను మొగుడు పెళ్ళాలం. మొగుడికి పెళ్ళాంకి మధ్యలో రెస్ట్రిక్షన్స్ ఎందుకు? హద్దులు ఎందుకు? మనల్ని అడిగేవారు ఉన్నారా? మన ఇష్టం వచ్చినట్లు ఎంజాయ్ చేయొచ్చు. నేనేం చేస్తున్నా నోరు మూసుకొని ఉండాలి కానీ క్వశ్చన్ చేశావనుకో చంపుతా అంటూ ఆమె చీరలాగాడు. వద్దు అంటూ ఏడుస్తూ ఉంది. ఆమె మాటలు ఏం పట్టించుకోకుండా ఆమెను బెడ్ మీద పడేసి ఆమె మీదకి చేరాడు. ఏంటి ఇంతలా ప్రేమిస్తుంటే నేను చులకన అయిపోయాను కదా అంటూ అతని కోరిక తీర్చుకుంటున్నాడు. ఎందుకు నన్ను రాక్షసుని చేస్తున్నావు? నువ్వే చెప్పావు కదే, నేను నా గోల్ని రీచ్ అయ్యే వరకు నన్ను డిస్టర్బ్ చేయకు. అదే ప్రేమ అప్పుడు కూడా ఉంటే నిన్ను పెళ్లి చేసుకుంటాను అని చెప్పింది. మరి మాట ఎలా మార్చాలి అనిపించింది. నాకంటే ముందే పెళ్ళికి ఎందుకు రెడీ అయిపోయావు? నాకు నిన్ను బాధ పెట్టాలని లేదు రేఖ. కానీ నా కోపానికి ఈరోజు నువ్వు బలి అయ్యావు. ఇంకా నిన్నెప్పుడు బాధ పెట్టను. రియల్లీ సారీ. కోపంలో ఏం చేస్తున్నానో నాకు తెలియలేదు. అయినా కోపం తెప్పించింది నువ్వే కదా. నేను రావడం క్షణం లేట్ అయితే వేరే వాడిని పెళ్లి చేసుకొని వెళ్ళిపోయేదానివి. ఆ ఊహకు కూడా నేను భరించలేకపోతున్నాను. నువ్వు నన్ను కాకుండా వేరే వాడిని నీ మనసులోకి ఎలా రానిస్తావు? అసలు అలా ఊహించుకుంటేనే చాలా అసహ్యంగా అనిపిస్తోంది. అసలు భరించలేకపోతున్నాను. నువ్వు పూర్తిగా నాకు మాత్రమే సొంతం. ఈ శరీరం, నీ మనసు పూర్తిగా నాదే. వేరే ఎవరికీ తావులేదు అంటూ పడుకున్న ఆమె మోముపై పడుతున్న కురులని చెవి వెనక్కి నెడుతూ ఆమె మోముని అలాగే చూస్తూ ఎప్పుడు నిద్రలోకి జారుకున్నాడో తెలీదు. ఆఫ్టర్ 1 ఇయర్. ఏవండి, లేవండి, ఆఫీస్కి టైం అవుతోంది అంటూ లేపుతోంది రేఖ. కళ్ళు తెరవకుండానే ఆమెను మీదకి లాక్కొని ఆమె పెదాలను అందుకున్నాడు. ఏంటి సరిసాలు, సిగ్గులేదు మీకు పొద్దు పొద్దున్నే అంటూ చిరుకోపంగా చూసింది. ఇంత మొద్దుగా రెడీ అయితే పట్టించుకోకుండా ఎలా ఉండమంటావు అంటూ ఆమెను బెడ్ మీదకి లాగి ఆమె మీద చేరాడు. ప్లీజ్ అండి, ఇప్పుడు స్నానం చేశాను, మళ్ళీ చేసే ఓపిక లేదు, వదలండి అంటూ రిక్వెస్ట్ చేస్తోంది. అరుణ్, లేదు బేబీ, ఇంత అందంగా ముస్తాబై నా దగ్గరకొస్తే వదిలి ఎలా ఉండమంటావు అంటూ ఆమె నడుంపై చేతులు తాకిస్తూ అంటుంటే ఆమె ఒంట్లో ప్రకంపనలు రేగుతున్నాయి. వదలండి అంటూ ముద్దుగా అడిగింది. వదలను. నీకు తెలుసు కదా నిన్ను వదలను అని. ఎందుకలా అడుగుతున్నావు? నా చేతిలో చిక్కిన నిన్ను వదిలిపెడతానా? నా ప్రాణం పోయే వరకు వదిలిపెట్టను. సరే కానీ నా మీద ఎంత కోపంగా ఉండేవారో ఇప్పుడు మిమ్మల్ని చూస్తుంటే చాలా సంతోషంగా అనిపిస్తోంది. నువ్వు చేసిన పనికి ఎలా ఉండమంటావు? నన్ను కాదని వేరే వాడిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడ్డావు. అసలు నీ మనసు ఎలా ఒప్పిందే? నన్ను లవ్ చేయలేదు కదా. చేసినట్లు నటించావు. లేదండి, మీరంటే నాకు చాలా ఇష్టం. కాకపోతే మీరు అప్పుడు ఆవారాలా తిరుగుతుంటే మీ ప్రేమ నిజం కాదేమో అనుకున్నాను. నేను మిమ్మల్ని మనస్ఫూర్తిగానే ఇష్టపడ్డాను. మీకోసం ఎదురు చూశాను కానీ మీరు రాకపోయేసరికి అమ్మ వాళ్ళని బాధ పెట్టడం ఇష్టం లేక పెళ్ళికి సిద్ధపడ్డాను. సర్లే, ఇక వదిలేసేయ్ అంటూ అతని ప్రేమలో ముంచెత్తాడు ఆమెని.